హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెంటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ యొక్క బలమైన ప్లేయింగ్ 11 ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తాను, మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి. అండ్ ఐపీఎల్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి. ఇక ముంబై ఇండియన్స్ గత సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా అంటే బెటర్ రాణించినప్పుడు కూడా 4th ప్లేస్లో నిలిచిల్లని చెప్పుకోవచ్చు. 14 మ్యాచ్లో 8 గెలిచిళ్ళు, 6 తోడుపిల్లని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే ఆన్ పేపర్ వచ్చేసి టీం చూస్తే బీస్ట్గా మనకైతే కనబడ్డది. అంటే వీళ్ళను కొట్టేటోళ్ళు ఎవరు లేరన్నట్టే కనబడ్డది. సో కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు గత సీజన్లో వచ్చేసి. ఈ సీజన్లో కూడా చాలా అంతలా డేంజరస్గా మనకైతే కనబడుతుంది స్క్వాడ్ వచ్చేసి. అసలు వీళ్ళు యాక్షన్కి రాకుండా పర్వాలేదు అనిపించింది. సో అలాంటి టీం అయితే వీళ్ళైతే బిల్ అయితే చేసుకున్నారు. ట్రేడింగ్ విండోలో కూడా వీళ్ళు కావాల్సిన ప్లేయర్స్ని అయితే తెచ్చుకున్నారు. అండ్ మినీ యాక్షన్లో కూడా 2-3 మంచి నేమ్స్ అయితే వీళ్ళైతే బైట్ చేసిలని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ వచ్చేసి చాలా అంచలా డేంజరస్గా మనకైతే కనబడుతుంది ఆన్ పేపర్ చూసుకుంటే. ఇక వీళ్ళు ఆక్షన్లో బైట్ చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే క్వింటన్ డికాకు 1 crore అయితే తీసుకున్నారు, స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఇక దానిష్ మలెవర్ని 30 lakhsకి తీసుకున్నారు. మహమ్మద్ ఇజార్ని 30 lakhsకి తీసుకున్నారు. ఆ తర్వాత అంకోలేకర్ని 30 lakhsకి అయితే తీసుకున్నారు. అండ్ మయాంక్ రావత్ని 30 lakhsకి అయితే తీసుకున్నారు. దీంట్లో మనం మెయిన్గా చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ అంకోలేకర్ అయితే కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక అంతకన్నా ముందే మెయిన్ ప్లేయర్స్ని వీళ్ళైతే రిటైన్ చేసుకున్నారు. ట్రేడింగ్ విండోలో చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ని తెచ్చుకున్నారు, షెర్ఫన్ రూథర్ఫర్డ్ని తెచ్చుకున్నారు, అండ్ మయాంక్ మార్కండ్ని తెచ్చుకున్నారు. దాంతో ముంబై ఇండియన్స్కు వేలంలో జస్ట్ 2.75 crores మాత్రమే ఉన్నాయి. సో ఆ 2.75 crores మరి క్వింటన్ డికాక్ని ఈ 5 ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళ యాక్షన్ స్ట్రాటజీ వచ్చేసి చాలా సింపుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ రిక్వైర్మెంట్ అయితే లేదు. ఆల్రెడీ టీంను యాక్షన్కి ముందే వీళ్ళైతే బిల్డ్ చేసుకున్నారు. మంచి మంచి ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నారు. అండ్ ట్రేడింగ్ విండోలో కూడా మంచి మంచి ప్లేయర్స్ అయితే తెచ్చుకున్నారు. కాబట్టి పెద్ద అయితే రిక్వైర్మెంట్ అయితే లేదు. సో ఆల్రెడీ రయాన్ రికిల్టన్ ఉన్నప్పుడు కూడా అతనికి బ్యాకప్గా క్వింటన్ డికాక్ని తీసుకున్నారు. బట్ క్వింటన్ డికాక్ ఖచ్చితంగా మెయిన్ ప్లేయింగ్ లెవెన్లో అయితే కొనసాగుతాడు. సో కాబట్టి రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఖచ్చితంగా ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. గతంలో కూడా ముంబై ఇండియన్స్కి చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది అక్కడ క్వింటన్ డికాక్. సో కాబట్టి క్వింటన్ డికాక్ని అయితే వీళ్ళైతే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం మంచి పిక్ అని చెప్పుకోవచ్చు, స్టీల్ అని చెప్పుకోవచ్చు 1 crore. ఇక తర్వాత అంకోలేకర్ కూడా చాలా మంచి టాలెంట్ అయితే ఉంది అతనికి. డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6 అయితే కొడతాడు. ఆయన లెఫ్ట్ ఆర్థడాక్స్ స్పిన్ అయితే ఇస్తాడు. సో అతను కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఛాయిస్ మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళ యొక్క ఫుల్ స్క్వాడ్ అక్కడ మనం చూసుకుంటే వికెట్ కీపర్స్ వచ్చేసి క్వింటన్ డికాక్, రాబిన్ మింజ్ అండ్ రయాన్ రికిల్టన్. ఇక బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, నమన్దీర్ అండ్ దానిష్ మల్వార్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, రాబిన్ బాష్, షార్దుల్ ఠాకూర్, మయాంక్ రావత్, అథర్వ అంకోలేకర్. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, అశ్విని కుమార్, ట్రెంట్ బోల్ట్ అండ్ మహమ్మద్ ఇజార్. ఇక స్పిన్ బౌలర్స్ వచ్చేసి అలా గజన్ ఫైర్, రఘు శర్మ అండ్ మయాంక్ మార్కండే. మెయిన్గా చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా మనకి బెటర్ కనబడుతుంది. బ్యాకప్స్ కూడా కనబడుతున్నాయి. సో అలా అయితే మనకైతే కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా మనకి బెటర్ కనబడుతున్నాయి. ఇంకా మెయిన్గా చూసుకుంటే ఓపెనర్స్లో చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ రయాన్ రికిల్టన్కి పోటీ అయితే ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ వచ్చేసి క్వింటన్ డికాక్ అయితే ఇస్తారు. సో అతని గిట్ట మంచిగా రాణించకపోతే ఒక 4-5 మ్యాచ్లు చూస్తారు. అతని గిట్ట కంటిన్యూగా డిసప్పాయింట్ చేస్తే గిట్ట రయాన్ రికిల్టన్ ఉన్నాడు. అతను డిసప్పాయింట్ చేస్తే గిట్ట విల్ జాక్స్ ఉన్నాడు. అప్పుడు వికెట్ కీపర్గా రాబిన్ మింజ్కి ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది.
సో ఇంకొక ఇండియన్ వికెట్ కీపర్ని తీసుకుంటే వీళ్ళకి బెటర్ అయితే ఉండేది. ఇక మెయిన్గా చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్లో వచ్చేసి చాలా అంతలా ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహార్, అశ్విని కుమార్ గత సీజన్లో మంచిగా రాణించిండు. ట్రెంట్ బోల్ట్, షార్దుల్ ఠాకూర్ అండ్ మహమ్మద్ ఇజారు, ఇంకా హార్దిక్ పాండ్యా రూపంలో కూడా మనకి అక్కడ ఆప్షన్ అయితే కనబడుతుంది. సో రాజ్బావ్ ఉన్నాడు, కార్బిన్ బాష్ ఉన్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్లో వచ్చేసి వీళ్ళకి టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే ఇండియన్ కోర్ అక్కడ చాలా అంత స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అండ్ నమందీరు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మన ఇండియన్ కోర్ వచ్చేసి చాలా అంత స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక స్పిన్ బౌలింగ్లోనే కొంచెం వీళ్ళకి ప్రాబ్లం అయితే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వెస్ట్ స్పిన్నర్స్ ఇద్దరే కనబడుతున్నారు, రఘు శర్మ అండ్ మయాంక్ మార్కండే. ఇక మిచ్చర్ సాంట్నర్ అండ్ గజన్ ఫారు ఇద్దరిట్లో ఒక్కరికే ఛాన్స్ అయితే ఉంటుంది ప్లేయింగ్ లైన్లో. సో కాబట్టి కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా డెడ్లీగా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, వికెట్ కీపింగ్లో కానీ, సో ఓవరాల్ చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ కనబడుతుంది. స్పిన్లో కూడా వీళ్ళకి అక్కడ తిలక్ వర్మ ఉన్నాడు, నమందీర్ ఉన్నాడు, వాళ్ళు కూడా బౌలింగ్ అయితే ఇస్తారు. మిచ్చర్ సాంట్నర్ ఉంటాడు. బట్ ఒక రిస్ట్ స్పిన్నర్, ఒక మంచి స్ట్రాంగ్ స్పిన్నర్ అయితే మనకైతే కనబడతలేడు. ఇక ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ స్క్వాడ్ అయితే కనబడుతుంది. ఇక దీంట్లో వీళ్ళ యొక్క ప్లేయింగ్లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ వస్తాడు, 4లో సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, 5లో చూసుకుంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 6లో నమందీర్, 7లో వచ్చేసి షెఫాన్ రూథర్ఫర్డ్, 8లో మిచెల్ సాంట్నర్, 9లో దీపక్ చహార్ దాకా వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక 10లో ట్రెంట్ బోల్ట్, 11లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే, 6 రఘు శర్మ. ఓవరాల్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా మనకి బెటర్ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ మెయిన్గా చూసుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ మెయిన్గా చూసుకుంటే విల్ జాక్స్ ఉన్నాడు, అండ్ అదేవిధంగా అక్కడ అశ్విని కుమార్ కనబడుతున్నాడు, శార్దుల్ ఠాకూర్ కనబడుతున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్లో గజన్ ఫైర్ కనబడుతున్నాడు, రఘు శర్మ కనబడుతున్నాడు. సో ఇంకా చాలా వీళ్ళకి ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. రాబిన్ మింజ్ ఉన్నాడు అండ్ రయాన్ రికిల్టన్ ఉన్నాడు. సో ఇంకొక ప్లేయింగ్ లెవెన్ కూడా తీసే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది వీళ్ళ స్క్వాడ్లోకి వెళ్ళి. కార్బిన్ బాష్ ఉన్నాడు. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంచి ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఆన్ పేపర్ వచ్చేసి వీళ్ళ యొక్క స్క్వాడ్ వచ్చేసి చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది. IPL 2026లో ఖచ్చితంగా టాప్ 4లో ఉంటుందని అనిపిస్తుంది మరి ఈ టీం చూస్తూ ఉంటే. సో ఆ విధంగా అయితే కనబడుతుంది. ఆన్ పేపర్ చూసుకుంటే డెడ్లీ అంటే డెడ్లీగా కనబడుతుంది. సో గైస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి.